నెల రోజులుగా మావోయిస్టుల కోసం భారీ కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు. ఈ ఉదయం మల్లూరు జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే అనుచరులు 4 మృతి చెందారని స్పష్టం చేశారు. మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయని వివరించారు. కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఈ సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మొట్టమొదటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ 15 bundles 25 each, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ 1. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది.